అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారత టీవీ. భారతదేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు మొత్తం 5 రాష్ట్రాలలో ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నగారా మోగించింది. మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తం 7 దశల్లో ఈ యొక్క పోలింగ్ జరగబోతోంది అన్నట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. దానికి సంబంధించి మనం చూస్తే దేశవ్యాప్తంగా 7 దశల్లో జరగబోతోంది. దాంట్లో ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు ఉంటాయి. అదేవిధంగా ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్ జరగబోతుంది. అదేవిధంగా ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్, మే 7న మూడో దశ, అదేవిధంగా మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ పోలింగ్, అదేవిధంగా మే 25న ఆరో దశ పోలింగ్, లాస్ట్గా జూన్ 1న 7వ దశ పోలింగ్ జరగబోతుంది అన్నట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. టోటల్గా మనం చూసినట్లయితే లోక్సభ ఎన్నికలతో పాటుగా 5 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరపడానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. దానికి సంబంధించి 7 దశల్లో ఈ యొక్క ఎలక్షన్స్ జరపబోతోంది అన్నట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అందరూ, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్. ఆంధ్రప్రదేశ్ దీని గురించి అందరూ టీవీలు చూస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి మనం చూస్తే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించి నామినేషన్లు ప్రారంభమయ్యేది ఏప్రిల్ 18న. ఆ రోజే నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 18వ తారీఖునే నామినేషన్లు స్టార్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు నామినేషన్లకి తుది గడువు ఏప్రిల్ 26వ తేదీ వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. అప్పటి వరకు ఏప్రిల్ 26వ తేదీ వరకు నామినేషన్లు వేసుకుంటానికి ఉంటుంది. దాంతోపాటుగా నామినేషన్ల ఉపసంహరణ ఏదైతే ఉందో ఏప్రిల్ 29వ తారీఖున ఎవరైతే నామినేషన్లు వేసి ఉపసంహరించుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఏప్రిల్ 29వ తారీఖున ఉపసంహరించుకోవచ్చు. అదేవిధంగా ఎలక్షన్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఎప్పుడా అని చెప్పి అందరు ఎదురు చూస్తున్నారు. ఆ డేట్ వచ్చేసింది. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అదే రోజు తెలంగాణలో కూడా ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒకే రోజు ఎలక్షన్స్ పెట్టింది ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధించి మనం చూస్తే ఓట్ల లెక్కింపు ఏదైతే ఉందో కౌంటింగ్ వివరాలు కూడా తెలియజేశారు. జూన్ 4వ తారీఖున కౌంటింగ్, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. నిజంగా చూసుకున్నట్టయితే ఎప్పుడెప్పటి నుంచో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది, ఏ రోజు ఎన్నికలు, ఏ రోజు కౌంటింగ్ ఉంటుంది అని చెప్పి. ఈరోజు చాలా క్లియర్గా చెప్పేసింది ఎలక్షన్ కమిషన్. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18, నామినేషన్ల ప్రారంభం ఏప్రిల్ 18, నామినేషన్లకు తుది గడువు ఏప్రిల్ 26వ తారీఖున, నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 29వ తారీఖున జరుగుతుంది. అదేవిధంగా ఏపీలో ఎలక్షన్స్ మే 13, అదేవిధంగా కౌంటింగ్ జూన్ 4. ఇది ఏపీకి సంబంధించిన షెడ్యూల్. సార్వత్రిక ఎన్నికలకు నగారం మోగింది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికలు ఎక్కడెక్కడ జరగబోతున్నాయి దాని మీద కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరగబోతున్నాయి. మొత్తం ఏదైతే బైపోల్స్కి సంబంధించి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 26 అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరగబోతున్నాయి. తెలంగాణలో 1 అసెంబ్లీ స్థానం, దానికి బైపోల్ జరగబోతుంది. అది కూడా ఈరోజు చెప్పేశారు. తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీకి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి బైపోల్ జరగబోతుంది. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యాన్ నందిత ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయారు. అది ఆ స్థానంలోనే అక్కడి నుంచి బైపోల్ జరగబోతుంది. నిజంగా మనం చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా చాలా చెప్పారు. ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చాలా చెప్పింది. ఇటీవల జరిగిన 11 రాష్ట్రాల ఎన్నికల్లో 3,400 కోట్లు సీజ్ చేశామని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే రాజీవ్ కుమార్ చెప్పారు. రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మిజోరం ఇట్లా
దాంతోపాటుగా మేఘాలయ, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బు మొత్తం దొరికింది అన్నట్లు ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారంటే, గొడవలొద్దు, చాలా సాఫీగా వెళ్ళాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరపటానికి సర్వం సిద్ధంగా ఉన్నాం, మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. గొడవలకు తావు లేకుండా ప్రచారం చేసుకోండి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అని చెప్తున్నారు. వివాదాలు జరిగితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఫిర్యాదులు చేయడం, దీనికి సంబంధించి కూడా ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే, ఫిర్యాదులు ఉంటే కూడా దానికి ఎలా చేయాలనేది కూడా ఆయన చెప్పారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలను కేవైసీ యాప్లో చూడొచ్చు. ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, వాళ్ళ వివరాలు ఏంటి, దానికి సంబంధించిన మొత్తం వివరాలు కూడా కేవైసీ యాప్లో చూడొచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా అభ్యర్థి పూర్తి వివరాలు ప్రతి ఓటర్ కూడా తెలుసుకోవచ్చు. మీరు ఎవరైతే నియోజకవర్గంలోంచి మీరు ఓటర్గా ఉన్నారో దానికి సంబంధించి, అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, దానికి సంబంధించిన మొత్తం కూడా మీరు ప్రతి ఒక్క ఓటర్ చెక్ చేసుకునే విధంగా అందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆయన చెప్పారు. ఓటర్లకు తాయిలాలు నగదు అందితే మాత్రం ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయండి అన్నట్లు చెప్తున్నారు. ఎవరైతే ఓటర్ని ప్రలోభ పెట్టడానికి ఎవరైతే వస్తున్నారో, లేకపోతే ఇలాగ ఓటర్ని ప్రలోభ పెట్టేటప్పుడు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫొటోస్ ఏదైతే ఉంటే ఆ ఫొటోస్ తీసి మీరు యాప్లో అప్లోడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేసుకోవచ్చు అని కూడా చెప్పింది. సి విజిల్ అని ఒక యాప్ ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఎక్కడన్నా ఎవరైనా డబ్బు పంచుతున్నా, లేకపోతే తాయిలాలు కానీ, కానుకలు కానీ, బహుమతులు కానీ ఇస్తున్న పరిస్థితి ఉంటే మీరు ఆ ఫోటో తీసి సి విజిల్ యాప్ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేసుకోవచ్చు అని చెప్పారు. దాంతోపాటు కూడా ఇప్పుడు మనం నిజంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకి బిగ్ షాక్ ఇచ్చింది అన్నట్టు చెప్పొచ్చు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాలంటీర్లు, ఉద్యోగులు, ప్రత్యేకమైన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నికలకు దూరంగా ఉండాలి అని చెప్పింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు కూడా చాలా రోజుల నుంచి గొడవ చేస్తున్నాయి. వైసీపీ వాలంటీర్లని వాళ్ళ యొక్క కార్యకర్తలాగా ఉపయోగించుకుంటుంది, వాళ్ళ యొక్క ఎలక్షన్కి సంబంధించి ఓట్ల రూపంలో మలుచుకునేందుకు వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఫిర్యాదులు చేసిన తర్వాత ఈరోజు జరిగిన ఇటువంటి ఈ ప్రెస్ మీట్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ కుమార్ ఆయన చెప్పారు, వాలంటీర్లకు చెక్ పెట్టారు. వాలంటీర్లు ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించిన ఫార్మాట్లో వాళ్ళు ఎక్కడ కనిపించకూడదని కూడా వాళ్ళు చెప్పారు. వాలంటీర్లకు చెక్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులకు దూరంగా వాలంటీర్లు ఉండాల్సిందే అని చెప్పి సిఈసి చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఎన్నికల విధుల్లో ఉండకూడదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ యొక్క విధుల్లో వాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఈసీ చెప్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు, దాంతోపాటు వాలంటీర్లు, ఈ ఇద్దరికి మాత్రం ఈ యొక్క ఎలక్షన్ విధుల్లో వాళ్ళు ఉండకూడదు అన్నట్టు వాళ్ళు చెప్పారు. ఈసీ కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్, చాలా హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల్లో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి ఈజీ చెప్పింది. వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల్లో విధుల్లో ఉండకూడదు. బ్యాంక్ లావాదేవీలు, ఖాతాలపై ప్రత్యేకమైనటువంటి మానిటరింగ్ చేస్తాం అని చెప్తున్నారు. బ్యాంక్ లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క అకౌంట్స్ మీద ప్రత్యేక మానిటరింగ్ ఉంటుందని చెప్తున్నారు. సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారులను కూడా వాళ్ళు నియమించారని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సోషల్ మీడియా ప్రకటనలపై నిరంతరం నిఘా ఉంటుంది, మేము నిఘా చేస్తాము. దీనికి సంబంధించి ఏదైతే నార్మల్గా నామ్స్ని వాళ్ళు ఏదన్నా వైలేట్ చేస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలను కేవైసీ యాప్లో చూడొచ్చు అని చెప్పారు. అభ్యర్థి పూర్తి వివరాలు ప్రతి ఓటరు తెలుసుకోవచ్చు అని చెప్పారు. ఓటర్లకు తాయిలాలు, నగదు పంపిణీ జరిగితే మాత్రం ఫోటో తీసి యాప్లో పెట్టాలి అన్నట్టు చెప్పారు. దాంతోపాటు ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. జూన్ 16 లోపు, అంటే జూన్ 16వ తేదీ లోపే ఈ యొక్క ఎలక్షన్స్ మొత్తాన్నిటిని కూడా, ఈ ఎలక్షన్స్ మేము మొత్తం అన్నిటి ప్రక్రియను పూర్తి చేస్తామని చేసి చెప్పింది. దానికి సంబంధించి కూడా కొన్ని గణాంకాలను కూడా ఆయన చెప్పారు. మొత్తం అంటే 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇట్లా అందరూ, అంటే మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఆయన చెప్పారు. మొత్తం ఓటర్ల లెక్కలు ఇట్లా ఉన్నాయి. మొత్తం దేశంలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారన్నట్టు చెప్పారు. దాంతోపాటు 47.1 కోటి మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 21 లక్షల మంది ఉన్నట్టు ఆయన తెలియజేశారు.
100 ఏళ్లు దాటిన వారు 2,18,000 మంది ఉన్నట్టు ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్లో ఆయన తెలియజేశారు. 100 ఏళ్లు దాటిన వారు 2,18,000 మంది ఉన్నట్టు ఆయన చెప్పారు. 85 ఏళ్లు దాటిన వారు మాత్రం ఓటర్ల సంఖ్య 82 లక్షలు. అదేవిధంగా 85 ఏళ్లు దాటిన వారికి దివ్యాంగులకు ఇంటి నుంచే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు కల్పిస్తారు అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 48,000 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నట్టు ఆయన చెప్పారు. 88.4 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. వాళ్ళు కూడా దివ్యాంగులకు సంబంధించి కూడా ఎంతమంది ఉన్నారంటూ చెప్తున్నారు. 12 రాష్ట్రాలలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. 12 రాష్ట్రాల్లో ప్రతి 1000 మంది పురుషులకు 945 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు ఆయన చెప్తున్నారు. ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ 1వ తారీఖు వరకు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచే మిగతా మొత్తం అంతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో ఏదైనా మీకు దానికి మార్పులు చేర్పులు ఉంటే మాత్రం మీరు వెళ్ళి దానికి సంబంధించి మార్పులు చేసుకోవచ్చు అని చెప్తుంది. ఎన్నికల ప్రక్రియ ఎండింగ్ ఎప్పుడైనది కూడా ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా రెడీ అయిపోయింది. దేశ పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చేశారు. దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నట్టు చెప్తారు. 1,80,00,000 మంది కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏదైతే ఓటు హక్కును వినియోగించడానికి రెడీగా ఉన్నారంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు కూడా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 10,50,000 పోలింగ్ కేంద్రాలని వాళ్ళు రెడీగా చేశారు. దానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పర్యటన సందర్భంగా చాలామందితో మాట్లాడాము, వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నాము అన్నట్టు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 10,50,000 పోలింగ్ కేంద్రాలు, 55 లక్షల ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు ఈ ఎలక్షన్కి సంబంధించి అన్నట్టు చెప్పారు. జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 55 లక్షల ఈవీఎంలు రెడీగా ఉన్నాయి. అదేవిధంగా 4 లక్షల వాహనాలని ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యూజ్ చేస్తుంది. దేశంలో నిజంగా చూసినట్టయితే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎలక్షన్ షెడ్యూల్ కోసం దేశవ్యాప్తంగా అంటే లోక్సభ ఎన్నికలతో పాటుగా 5 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి సంబంధించి ఈ షెడ్యూల్ కోసం ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించే ఈరోజు ఆ యొక్క ఎదురు చూపులకి తెరదించింది ఈసీ అని చెప్పొచ్చు. నిజంగా చూసుకున్నట్టయితే ఏపీకి సంబంధించిన ఒకసారి షెడ్యూల్ మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న ఆ రోజే నామినేషన్లు ప్రారంభిస్తారు. నామినేషన్లకు తుది గడువు ఏప్రిల్ 26, నామినేషన్ ఉపసంహరణ ఏప్రిల్ 29. దాంతోపాటుగా మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఏపీలో ఎలక్షన్స్ మే 13, అదేవిధంగా ఓట్ల లెక్కింపు జూన్ 4న. ఇట్లాగా దీనికి సంబంధించి మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించిన కూడా మొత్తం వివరాలని ఈరోజు ప్రెస్ మీట్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. చూడాలి. ఇప్పటికైతే ఈ యొక్క 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలను కూడా చాలా పకడ్బందీగా చేయటానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయితే రెడీగా ఉంది. వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైతే ఈ 5 స్టేట్స్కి సంబంధించి అయితే షెడ్యూల్ వస్తుంది. చూడాలి ఇక్కడి నుంచి రాజకీయ పార్టీలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నాయి, వాళ్ళ యొక్క వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ యొక్క వ్యూహాలని ఈసీ ఎలాగా ఎలక్షన్స్ని జరిపించబోతుందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే.